హాయ్, ఇప్పుడు మనం పుదీనా పచ్చడి చేసుకుందామండి. ఇదండి పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టమోటాలు, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం. ఆయిల్ వేడెక్కాక మిర్చి అవన్నీ వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి ఎండుమిర్చి. చూడండి, మరి ఇంకా నల్లగా వేగిపోతే బాగోదు. తీసేద్దాం వీటిల్ని. చూడండి, ధనియాలు అవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసి పెట్టేసుకుందాం బౌల్లోకి. బౌల్లోకి తీసి పెట్టుకొని కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటాస్ వేసుకోవాలి. చూడండి, చింతపండు కొంచెం వేసామంటే వేసామన్నట్టు. టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు కొంచెం వేసుకున్నాం. మిరపకాయలు కూడా తక్కువే వేసాను నేను, అందుకని. చూడండి, మగ్గిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. కొద్దిసేపు చల్లారనిచ్చి తర్వాత మిక్సీకి వేసేసుకొని ఇప్పుడు జీలకర్ర వేసుకొని వేగాక వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఈ మిక్సీలో నుంచి రాదు. తరిగిన పుదీనా వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని సూపర్గా